ఆర్థిక సంవత్సరం ముగుస్తోందంటే ఉద్యోగులంతా పన్ను ఆదా ప్రణాళికల కోసం పరుగులు తీస్తారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, యూలిప్స్, ఎల్ఐసి, ఫిక్స్డ్ డిపాజిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ హడావుడి పడే వాళ్ళ సంఖ్య ఈ సీజన్లో కాస్త ఎక్కువే. వాస్తవానికి మన ఓవరాల్ ప్లానింగ్లో పన్ను ఆదా ఒక భాగంగానే ఉండాలి. పన్ను ఆదాకు 10 మార్గాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది హౌస్ రెంట్ అలవెన్స్. ఉద్యోగి ఇంటి అవసరాలు తీర్చేందుకు సంస్థ వాళ్ళకిచ్చే అకామిడేషన్ ఖర్చును మనం హౌస్ రెంట్ అలవెన్స్ కింద పరిగణిస్తాం. ఇది పాక్షికంగా లేదా పూర్తిగా మినహాయింపుని పొందొచ్చు. ప్రస్తుతం మీరుంటున్న ఇంటి రెంట్ను ఇది కవర్ చేస్తుంది. మీ శాలరీ ప్యాకేజ్లో హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు, అది కూడా మీరు పాత పన్ను విధానంలో ఉన్నప్పుడే ఈ క్లెయిమ్ చేసుకోగలరు. ఇక రెండోది గృహ రుణ వడ్డీ మినహాయింపు. మీరు గృహ రుణం తీసుకున్నప్పుడు దానిపై చెల్లించే వడ్డీని మినహాయింపుగా పొందొచ్చు. సెక్షన్ 24B కింద ఏటా గరిష్టంగా 2 లక్షల హోమ్ లోన్ వడ్డీని డిడక్ట్ చేయొచ్చు. అదే సమయంలో సెక్షన్ 80C కింద 1,50,000 దాకా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా మనం ట్యాక్సబుల్ మొత్తం నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇక మూడోది ప్రభుత్వ స్కీమ్స్లో పెట్టుబడి. ప్రభుత్వం అందించే కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల గరిష్టంగా 1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇక నాలుగోది లీవ్ ట్రావెల్ అలవెన్స్. తమ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా పర్యటించినప్పుడు చేసే ఖర్చులను ఆయా సంస్థలు లీవ్ ట్రావెల్ అలవెన్స్ కింద ఇవ్వచ్చు. మీతో పాటు కుటుంబ సభ్యులు చేసే విహార యాత్రలు కూడా కవర్ అవుతాయి. 4 ఏళ్ల క్యాలెండర్లో 2 ప్రయాణాలకు మాత్రమే LTAను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ఐదోది మీల్ కూపన్, సోడెక్స్ వంటి మీల్ ఓచెస్ను ఉద్యోగుల కంపెనీలు ఇస్తుంటాయి. వీటి ద్వారా గరిష్టంగా ఏడాదికి 26,400 వరకు ఎగ్జంప్షన్ని పొందొచ్చు. ఇక ఆరోది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. దీనికోసం ఉద్యోగులు చేసే కాంట్రిబ్యూషన్ పైన పాక్షికంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుని పొందొచ్చు. ఇక ఏడోది బిల్స్ రియంబర్స్మెంట్. ఎంప్లాయీస్ బిల్స్ రియంబర్స్మెంట్ కింద వీటన్నిటిని రియంబర్స్ చేసుకోవచ్చు. అయితే ఇవి సేల్స్లో ఉన్న వాళ్ళకు వర్తిస్తాయి. అంతేకాక కంపెనీని బట్టి మిడ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్కు మాత్రమే వర్తించే అవకాశం ఉంది. ఇక ఎనిమిదవది పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్. గరిష్టంగా 2 పిల్లలకి ఇది వర్తిస్తుంది. పిల్లల స్కూల్ ఫీజుల నిమిత్తం నెలకు చదువు కోసం ₹100 మినహాయింపుని పొందొచ్చు. హాస్టల్ వసతి కోసం అయితే 300 వరకు మినహాయింపుని పొందొచ్చు. ఇక 9th వన్ స్టాండర్డ్ డిడక్షన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. గ్రాస్ శాలరీ నుంచి 50,000 డిడక్షన్ పొందొచ్చు. ఇక 10th మెడికల్ ఇన్సూరెన్స్. సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు చెల్లించే ప్రీమియం మొత్తంలో గరిష్టంగా 25,000 వరకు క్లెయిమ్ తీసుకోవచ్చు. అలాగే మనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం తీసుకునే పాలసీలపైన కూడా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.